ఇవాళ రైతుల పాలసీ తీసుకుందాం. హ్మ్. 52,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని అంటున్నారు. సరే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన లెక్కల్లోకి నేను పోను గానీ, రైతులకు ఇచ్చినటువంటి 4 హామీలు చాలా కీలకమైనవి. ఒకటో హామీ 2,00,000 రూపాయల లోపు రుణమాఫీ చేస్తాను. నేను చెప్పడం కాదు, రేవంత్ రెడ్డి గారే ఆనాడు ప్రజాక్షేత్రంలో ఏం మాట్లాడిండో మీరు ఒకసారి వినండి. ఏం జరిగిందో ఇప్పుడు వినండి. ఫీల్డ్ మీద ఏముందో ఒకసారి సర్వే చేసుకొని వచ్చి చూపించే ప్రయత్నం చేయండి తప్ప ఇవాళ ఇచ్చినట్ట కదా వాటికి చెప్పడం కాదు కదా. రేవంత్ రెడ్డి గారు ఎన్నైనా మాట్లాడగలిగేటువంటి సమర్థత ఉన్నవారు కావచ్చు కేసీఆర్ లాగా. కానీ ఇక్కడ ఇష్యూ 2,00,000 రూపాయల రుణమాఫీ అప్పుడు 73 లక్షల మందో 71 లక్షల మందో రైతులు ఉన్నారని చెప్పి బ్యాంకులు లెక్కలు చెప్పినాయి. వీళ్ళ ప్రకారంగా 64 లక్షలు అన్నారు. చివరికి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్ లెక్కలు వచ్చినాయని చెప్పి 44 లక్షల మంది అన్నారు. ఇవాళ వాళ్ళ లెక్క ప్రకారం చేసింది 22 లక్షల మంది అన్నారు. 44 లక్షలు ఎక్కడ పాయే, 43,000 కోట్లు ఎక్కడ పాయే. ఇవాళ చివరికి 16-17 కోట్లు ఇచ్చి మేము మొత్తం సంపూర్ణంగా అమలు చేయడం అంటే ఈ పిక్చర్లే కనబడుతున్నామా అండి రజనీకాంత్ గారు? ఒకటి. రెండవది, ధాన్యానికి, ఒక ధాన్యం కాదు, పత్తికి, కందులకు, పెసర్లకి, సోయాబీన్కి 500 రూపాయలు మ్యాక్సిమం నుంచి మొదలుపెట్టి 350 రూపాయల దాకా ప్రతి క్వింటల్కి ఇస్తా అని చెప్పారు. ఇవాళ చివరికి ఏ ఒక్కదాని ఒక్క ఎక్సెప్ట్ వరి తప్ప దేనికన్నా వీళ్ళు ఇస్తానన్నారా? ఒకటి. ఆ వరికి కూడా ఏమన్నారు, వర్షాకాలంలో వచ్చేటువంటి సన్న వడ్లు మీరు ఇలా మార్కెట్ కంటే కూడా మంచి డిమాండ్ ఉన్నది. రెండవది, ఇవాళ ఆ సన్న వడ్లు కూడా చాలామంది రైతులు వాళ్ళ సంవత్సర కాలానికి ఉపయోగపడే దానికోసం కావచ్చు, అంటే వాళ్ళ ఇండ్లకు కావచ్చు, వాళ్ళు కొంతమంది ట్రెడిషనల్గా కొంతమందికి పట్టించి అమ్ముకునే పద్ధతి కావచ్చు, డిమాండ్ ఉంటే అమ్ముకునే కావచ్చు. ఎక్కడ కూడా ఇంతవరకు ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు సన్న వడ్లకు ఇలా 500 రూపాయలు చెప్పిన ఇచ్చినట్టు ఒక చెప్పమని చెప్పండి, నేను దేనికంటే అనుకుంటా. ఒకటి అంటే రుణమాఫీ చేయలేదు. రెండవది, ధాన్యానికి కానీ లేదా ఇతర పంటలకు కానీ బోనస్ ఇస్తా అని చెప్పిండు, అది ఇవ్వలేదు. 3,00,000 రూపాయల వరకు మేము మీకు వడ్డీ లేని రుణం ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిండు అడగండి. 3. 4, 10,000 రూపాయలు ఏం పిసాది కేసీఆర్ ఇచ్చేది బిచ్చం, 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిండు ఒకసారి అడగండి. 15,000 రూపాయలు వీళ్ళకు కూడా ఇస్తా అని చెప్పిండు, కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిందా మీరు చెప్పండి. అంతేకాదు ఇవాళ రైతు కూలీలు, రైతులకే కాదు రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. వీటిని కనుక అమలు చేసినట్టుంటే ఏం విజయమో ప్రజలు తెలుసుకోండి.